యోబు జీవితంలో తిరిగి సమకూర్పును వనరులు తీసుకురావడానికి యోబు జీవితంలో దేవుడు ఎవరు పంపించాడు? సహోదరులందరూ, అక్కజలందరూ, పరిచయస్తులందరూ వాళ్ళు పంపిస్తేనే యోబుకి ఏమొస్తుంది? సమకూర్పు రెండంతలు రావాలి. గాయపడ్డ వ్యక్తి జీవితంలో ఆ రోజు మంచి సమరయుడిని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. ఎస్ ఆర్ నో? నేను అడుగుతాను, కొన్నిసార్లు దేవుని జీవితంలో నీ గమ్యస్థానాన్ని మార్చడానికి, దయచేసి వినండి, నీ డెస్టినీని మార్చడానికి ఒక ఆర్ఫన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అనాథ బిడ్డ జీవితంలో తన పినతండ్రి అయిన మొర్దెకైని పంపించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ కూతురు యొక్క డెస్టినీ, తన భవిష్యత్తు ఎవరు మార్చారండి? మొర్దెకై మార్చాడు. ఎస్ ఆర్ నో? ఒక అనాథ బిడ్డకు వచ్చి అన్నాడు, లేదమ్మా అక్కడ కాంపిటీషన్ వెళ్ళమ్మా అని ఆ గైడెన్స్ ఎవరిచ్చారండి? మొర్దెకై కాదా? ఆ టైంలో అమ్మ నువ్వు రాజస్థానంలో, రాణి స్థానంలో ఉన్నావో, నువ్వు కానీ ఈ సమయంలో యూదుల కొరకు నువ్వు ప్రయాస పడకపోతే రక్షణ వేరే దిశ నుంచి వస్తుంది, కానీ నీవు నీ కుటుంబం నాశనం అవుతారని చెప్పి దిశానిర్దేశనం చేసింది ఎవరండి? మొర్దెకై కాదా? ఇస్ ఇట్ నాట్ మొర్దెకై? ఎస్ ఆర్ నో? దేవుడు ఆ యొక్క ఎస్తేరు జీవితంలో మొర్దెకైని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? ఎస్ ఆర్ నో? 12 మంది చరిత్రలు మార్చడానికి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క 12 మంది శిష్యుల్ని మొట్టమొదటిసారిగా, బిఫోర్ గాడ్ వాంటెడ్ టు షేప్ యువర్ డెస్టినీ, హీ షేప్డ్ యువర్ సర్కిల్. నీ భవిష్యత్తును మార్చడానికి నీ సర్కిల్ని మారుస్తాడు. ఎస్ ఆర్ నో? ఆ 12 మంది చేపలు పట్టుకునే వారి సర్కిల్ అంతా దేవుడు ఏం చేశాడు? మార్చేసి ఎవరి వాతావరణంలో తీసుకొచ్చాడు? యేసు ప్రభు సమక్షంలో తీసుకొచ్చాడు. అంతే, 3 సంవత్సరాలు అంతే. 3 సంవత్సరాలతో కలిసి తిరిగారు, కలిసి పానము, కలిసి సంచారము, కలిసి పరిచర్య, కలిసి ప్రార్థనలు, అంతే. ఆ 12 మంది ఈరోజు ప్రపంచాన్ని ఏం చేశారు? మార్చేశారు. భూమిని తలకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చారని సాక్ష్యం పొందుకున్నారు. బిఫోర్ గాడ్ షేప్డ్ ద డెస్టినీ ఆఫ్ ద పీపుల్, గాడ్ షేప్డ్ దేర్ సర్కిల్. నీ సర్కిల్ని మారుస్తాడు. ఒక ప్లేస్ నుంచి అమాంతంగా నేను లేపి ఇంకో దగ్గర తీసుకొచ్చి పెట్టాడంటే, ఏం చేసుకున్నాను, దేవుడు నా మీద పడ్డాడు, మొత్తం అంతా నా ప్రశాంతం కూర్చుంటే గూడు చెదరగొట్టి, ఇవన్నీ ఏడుపులేడు, పర్లేదు. కానీ దేవుడిని చరిత్ర మార్చడానికి ఫస్ట్ ఏం మారుస్తాడు? త్వరగా చెప్పండి. సర్కిల్ మారుస్తాడు. ఇప్పుడు ఆ సర్కిల్ మార్చినప్పుడు వాళ్ళని ఏగే టైంలో ఉంటుంది. అప్పుడు ఓపిక, ఓర్పు, సహనము, నాకే ఎందుకు బ్రహ్మ తచ్చుకోలేకపోతున్నాను ఆయన, ఒక్కొక్కరిని చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది అని రూతులు నయోమిలుగుని తిట్టుకుంటారు, నయోమిలు రూతుని తిట్టుకుంటారు. మొర్దెకై ఎస్తేరుని తిట్టుకుంటారు, ఎస్తేర్ మొర్దెకై ఊరికే నా జీవితంలో పడ్డాడు ఒకడు ఊరికే. అప్పటి నుంచి ఆ రోజు ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటే తీసుకొచ్చి లాగి దేంట్లో పడేశాడు? కాంపిటీషన్లో పడేశాడు. ఈరోజు రానిన ఏదో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చామంటాడు, నిలబడిపో నువ్వు పోయి. అరే ముందే పిచ్చోడు వస్తీ ఆ పిచ్చి చేస్తే ఏం చేశాడు? ఎలా కొట్టేశాడు. ఇప్పుడు అట్లాంటి పిచ్చి అందరూ మళ్ళీ ఏం చేస్తున్నాడు? నిలబడమంటాడు. ఇప్పుడు పిచ్చి ఆయనకా మావనికా? పిచ్చి ఇంతకెవరికి? ఇట్లాంటి ఎందుకు ఇచ్చాను ఆయన పినతండ్రిగా మనది అంటాం. ఇట్లాంటి బంధువులు వస్తే మనసులో తిట్టుకుంటామా లేదా అండి? నాకు ప్రే రిక్వెస్ట్ వచ్చింది. చిన్న పిల్లోడు వచ్చాను, అంకుల్ ప్రే ఫర్ మీ అన్నాడు. ఒక మీటింగ్కి వెళ్తే ప్రే ఫర్ మీ ఏంటని, ఐ హేట్ ఆల్ మై ఫ్యామిలీ అన్నాడు. వాడు కొద్దిగా ఎక్స్ప్రెసివ్ ఉన్నాడు. ఐ హేట్ ఆల్ మై ఫ్యామిలీ, ఐ డోంట్ వాంట్ బి బార్న్ హియర్ అన్నాడు. నాకు ఇక్కడ పుట్టాలని లేదు అని. ఎక్కడ పుట్టాలనుకుంటున్నాను? అమెరికాలో పుట్టాలనుకుంటున్నాను. ఎక్కడంటండి? అమెరికా. నేను ఆల్రెడీ అయిపోయిందిరా, దాని గురించి మనం ఏం చేయలేమంటే, వాడు ఇచ్చిన ప్రార్థన నవ్వుతారండి మీరు. ప్రే దట్ సమ్ అమెరికన్ విల్ అడాప్ట్ మీ అని. ఒక అమెరికాడు వచ్చి నన్ను ఏం చేయాలి? దత్తత తీసుకొని ప్రార్థన చేయండి. ఒరే నీకు బ్లెస్సింగ్ ఎవరు? ఇక్కడ ఇండియన్స్, పక్కా ఇండియన్స్. నీకు ఎవరు కావాలా బ్లెస్సింగ్ కావాలంటే? నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటున్నావు? అమెరికా అంటావు ఏంద్రా నువ్వు అని అంటే అన్నాడు. ఐ హేట్ దిస్ పాస్టర్ అంటున్నాడు. నేను మనం తిట్టానండి. తిడితే ఏమంటాడు తెలుసా? ఐ హేట్ దిస్ పాస్టర్, ఈ పాస్టర్ నాకు వద్దని. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, సి గాడ్ విల్ షేప్ యువర్ డెస్టినీ, అండ్ బిఫోర్ షేపింగ్ యువర్ డెస్టినీ హీ షేప్స్ యువర్ సర్కిల్. దే మే బీ బర్డెన్సమ్ ఫర్ యూ, దే మే బీ ఇరిటేటింగ్ ఫర్ యూ. ఇప్పుడు ఎలీషాని ఒక అద్భుతమైన ప్రవక్తగా మార్చుకోవడానికి కొరకు ఎలీషాని తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టాడు? ఏలియా దగ్గర పెట్టాడు. నీళ్ళు పోస్తూ ఉంటాను, కడుగుతా ఉన్నాను, పోస్తూ ఉన్నాను, కడుగుతా ఉన్నాను. మనసులో అనుకుంటవచ్చు, నేను ఎప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలా, ఎప్పుడు నీళ్ళు పోస్తానా? జాషువాని తీసుకొచ్చి, జాషువాని మహానాయకుడు మార్చడానికి తీసుకొచ్చి మోషే దగ్గర పెట్టాడు. మోషే ఆయన పరిచయం ఏంటంట? నీళ్ళు పోయేవాడండి, సర్వెంట్ ఆఫ్ మోసెస్. నన్నేదో గాడ్ సర్వెంట్ రేంజ్లో ఎలివేషన్ ఇస్తాంటే నన్ను పోయి మోసెస్ సర్వెంట్ అంటారు. నేను ఊరికే నీళ్ళు పోయమంటా. ఈ ముసలి అని తిట్టుకోలేదు. ఏమన్నాడండి? తిట్టుకోలేదు. ఆ మోషే కొరకు నిలబడడానికి ఇష్టపడ్డాడు. ప్రజలందరూ అడ్డం తిరిగితే కూడా యెహోషువ కాలంలో ప్రజలందరూ ఏం చేశారు? శాంతపరిచారు కదా.
ప్రియ సోదరి సోదరు, ఇఫ్ గాడ్ వాంటెడ్ టు పర్ఫెక్ట్ యూ, లెట్ మీ కమ్ టు ద లాస్ట్ పాయింట్. ఇప్పుడు దేవుడు నిన్ను సంపూర్ణతలోకి తీసుకెళ్ళాలి అంటే యోబు 23:10. ఇప్పుడు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. నీకు రెస్టరేషన్ రావాలంటే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. యోబు 23:10 కలిసి చదువుకుందాం, దేవుని ఆరాధిస్తాం. ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు ఓపిక ఓపిక ఓపిక, ఎస్, ఉద్యోగంలో ఓపిక, నువ్వు చేస్తున్న ప్రాంతంలో ఓపిక, నీ కుటుంబంలో ఓపిక, బంధాల్లో ఓపిక, సంఘంలో ఓపిక, పరిచర్లో ఓపిక, యు నేమ్ ఇట్. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ పేషెన్స్. యోబు 23:10 చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడ. ఓపిక 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 అనే పరిశోధన. ఆ టెస్ట్ గుండా వెళ్తే ఇప్పుడు ఒక మంచి మాట. యాకోబు 1:4, జేమ్స్ చాప్టర్ 1:4 క్విక్లీ. జేమ్స్ చాప్టర్ 1:4 క్విక్లీ. అందరం కలిసి యాకోబు గ్రంథం 1:4 చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. చూడండి, అద్భుతమైన మాట. ఈ మాట చదువుకొని దేవుని ఆరాధిస్తాం. జేమ్స్ చాప్టర్ 1:4 ఆల్ ఆఫ్ us together. మీరు సంపూర్ణులను, యాకోబు 1:4, మీరు సంపూర్ణులను, పర్ఫెక్ట్, అనునాంగులను, ఏ విషయంలోనైనా నువ్వు కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పరీక్షలో ఓర్పు అనే పరీక్ష నిలబడతానట. లాస్ట్కి ఎండ్ ఫ్రూట్ ఏందండి? సంపూర్ణులు, అనునాంగులు, ఏ విషయంలో కూడా కొదువ లేకుండా సంపూర్ణతలోకి రావాలి అంటే ఒకే ఒక పరీక్ష. లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్రూట్. చూడండి, పేషెన్స్లో ఎంత పర్ఫెక్ట్ సంపూర్ణత, రెస్టోరేషన్ దాగుందంటే మన ఓపిక మీద మన సమకూర్పు దాగు. అందుకో ప్రభు అంటాడు, క్యాస్ట్ నాట్ అవే యువర్ కాన్ఫిడెన్స్, ఫర్ దెర్ ఇస్ గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్. అందుకొరకే మీకు ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానం పొందినట్లు మీ ఓపికను దయచేసి, మీ ధైర్యం దయచేసి పారవేయతో. ఈరోజు దేవుడు ఎవరికొరకు చెప్తున్నాడో తెలియదు. అందుకొరకే మన మోటో ప్రామిస్ ఏంటి? ఒకటే మాట, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో బిగ్గరగా ఓపికతో పరిగెత్తాలి. మనకు కావాల్సింది ఒకటే, అన్ని దేవుడు చూసుకుంటాడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే కర్త, ఆయనే కొనసాగించేవాడు, ఆయనే విజయం ఇచ్చేవాడు. మన నుంచి కోరేది ఒకటే, బిగ్గర చెప్పండి. ఓపిక అనే పరీక్షలు నిలబడితే బంగారంలో బయటకు వస్తూ ఉంటాను. అక్కడ ఏముంటుందంటే, లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్రూట్. ఈరోజు నా వల్ల కాదు, ఇంకా నేను ఐ థింక్ ఇట్స్ టైమ్ టు క్విట్ అన్నట్లయితే ఒక మాట బైబిల్ సెలవిస్తుంది. యోబు గ్రంథం 8:7 యోబు గురించి ఒక మాట రాస్తుంది. చూడండి, ఎంత అద్భుతమైన మాట రాస్తుందంటే, యోబు తన జీవితంలో ఆరంభ స్థితి కంటే తన మహర్దశ, తన ముగింపు స్థితి మహాభివృద్ధిగా మారింది. తుదకు అది ఎలాంటి అభివృద్ధి? యోబు 8:7, జోబ్ చాప్టర్ 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి. మహాభివృద్ధి. యోబు జీవితంలో మహాభివృద్ధి ఎలా వచ్చింది అంటే, యోబు జీవితంలో ఒకటే ఏముందండి? ఓపిక. పరిస్థితుల పట్ల ఓపికే కాదు, ప్రజల పట్ల ఓపిక, వ్యక్తుల పట్ల ఓపిక, గాయం చేసిన వారి పట్ల ఓపిక. అందుకొరకే యోబు గ్రంథం 23:5 ప్రభు అంటాడు, నీ శత్రులు ఎదుట నీకేం చేస్తాను? భోజనమును సిద్ధపరుస్తాను. రెస్టరేషన్ బిగిన్స్ ఎట్ ద రికన్సిలేషన్ టేబుల్. దయచేసి అర్థం చేసుకోండి, రెస్టరేషన్ బిగిన్స్ ఎట్ రికన్సిలేషన్ టేబుల్. సమకూర్పు అనేది సమాధానపరచబడిన బల్ల మీద ఆరంభించబడుతుంది. ఎప్పుడైతే టెస్ట్ మనీ విల్ గో బిఫోర్ యువర్ విట్నెసెస్, ఆ సాక్ష్యము నీ శత్రులకు ముందుగా అది వెళ్తుంది. చివరికి ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, బూడిదకు, యెషయా 61:3 రాస్తుంది, యెషయా 61:3, బూడిదకు ప్రతిగా భూదండం ఇవ్వడానికి. ఐజయా చాప్టర్ 61:3 క్విక్లీ. సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము, బూడిదకు ప్రతిగా పూదండము, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎవ్రీ రెస్టరేషన్ కమ్స్ విత్ కాంపెన్సేషన్. దేవుడు సమకూర్చాలంటే గాయపరిచే వారి దగ్గర నుంచి తిరిగి కాంపెన్సేషన్గా దేవుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడ గాయం ఉందో, ఎవ్రీ గిఫ్ట్, ఎవ్రీ మనీ, ఎవ్రీ గోల్డ్ వాస్ అ సీడ్ ఆఫ్ రికగ్నిషన్, ఎ సీడ్ ఆఫ్ అపాలజీ, అండ్ దట్స్ వేర్ గాడ్ మల్టిప్లైడ్ వాట్ హ్యూమన్ హ్యాండ్స్ విత్హెల్డ్. ఇన్ని రోజులు మానవుడు ఏదైతే దాచిపెట్టుకున్నాడో, ఏది యోబుకు చెందాల్సింది దాచిపెట్టేసుకున్నారో, యోబు జీవితంలో సమకూర్పులో అవన్నీ దేవుడు తీసుకొచ్చి యోబు కాళ్ళ దగ్గర పడేశాడు. అక్కడ నుంచి దేవుడు యోబుని ఆశీర్వదించడము ఆరంభించాడు. ప్రజల ముందు అవమానం పడిన ప్రాంతంలోనే రెట్టింపు. ఎక్కడ అవమానం వచ్చిందో వాళ్ళందరూ, ఫేమ్ వచ్చింది, నేమ్ వచ్చింది, ఎవరెవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా యోబు గురించి ఈరోజు ఎంతో ఘనముగా మాట్లాడడం ఆరంభించారు. ప్రియ సోదరి ముగిస్తూ అడుగుతున్న ఒక మాట దయచేసి వినండి. మన జీవితంలో యోబు 42:11, జోబ్ 42:11 ఇంగ్లీష్ వర్స్లో చెప్తారా? 42:11. ప్రతి సీజన్లో, మన జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సీజన్ రాబోతుంది. ఏం సీజన్ అది? దెన్ కేమ్ సీజన్. ఏం సీజన్ చెప్పండి, బిగ్గర చెప్పండి. తెలుగులో ఏముంది చూడండి, అప్పుడు యోబు 42:11 తెలుగులో ఏముంది చదవండి. అప్పుడు అతని సహోదరులు మరలా వచ్చిరి. దయచేసినండి, సమకూర్పు రాకముందు విడిచిపెట్టిపోయిన వారిని ఏం చేస్తారు? దేవుడు తీసుకొస్తాడు. ఇంకో మాటలో, నేను ఆశ్రయించడానికి ఇన్ని ఉదాహరణలు చూస్తూ వచ్చాం కదా, వారి జీవితంలో దేవుడు ఫస్ట్ ఎవరు పంపించాడు?
అందరు సహోదరులే కాదు, వారి జీవితంలో కొందరు వ్యక్తులు దేవుడు పంపించాడు. నీ జీవితంలో ఏ వ్యక్తులు దేవుడు పంపించాడో పోయినోళ్ళు పోని, వాళ్ళు నీ కొరకు ఏర్పరచబడిన వారు కాదు. నీ పంచాయతీ అంతా ఉన్నోళ్ళ గురించి కాదు, దేవుడు నీ జీవితంలో ఎవరు పంపించాడో వాళ్ళ గురించి పట్టించుకోరా నాయన అంటే మనం ఎవరి గురించి పట్టించుకుంటాం? పోయిన గురించి పట్టించుకుంటాం. వాడు ఇంకా ఖాయం. యోబు ఎవరినైతే యోబు జీవితంలో దేవుడు పంపించాడో సెకండ్ హాఫ్లో వారందరినీ యోబు ఏం చేశాడు? చేర్చుకున్నాడు. యోబు ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? వారందరినీ చేర్చుకున్న గడియే యోబుకు ఆటోమేటిక్ రెస్టరేషన్ ఏమైంది? స్టార్ట్ అయిపోయింది. కొందరు దేవుని సేవకుల్ని పంపిస్తాడు, కొందరు పరిచితులు పంపిస్తాడు, కొందరు వ్యక్తులు పంపిస్తాడు, కొన్ని బంధాలు దేవునికి పంపిస్తాడు, కొన్ని స్నేహితులు పంపిస్తాడు, కొందరు పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ నీ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు వస్తారు వాళ్ళు? ఒకప్పుడు రాలే, వీళ్ళందరూ వదిలేసిపోయారు కాబట్టి నేను చేర్చుకోనంటే నీ పిచ్చితనం అది. అదేమవుతుంది? నీ మూర్ఖత్వం అది. ఇప్పుడు యోబు వచ్చేసరికి అందరు తలుపులేసి కొట్టి పంపించాడు అనుకో, మనమైతే అదే బ్యాచ్. ఏం బ్యాచ్ అండి? అప్పుడు కనబడని మొక్కలు ఈరోజు ఎట్లా కనిపిస్తున్నాయిరా, అప్పుడు చూడని మీ నేత్రాలు ఈరోజు ఇలా చూస్తున్నారా, అప్పుడు లేవని ఇంకా ఎన్ని, ఇంకా ఇప్పుడు పట్టుకొని చీపురుండే వాళ్ళు ఏం చేస్తాం? ఎల్లగొట్టి అందరూ ఏం చేస్తాం? తలుపులేస్తాం. అప్పుడు ప్రభు అంటాడు, రే పిచ్చోడా, వాళ్ళందరూ చేతిలో నువ్వు చూడలేదాను అని. అయ్యో ప్రభా, నేను చేతిలో చూపించుంటే నేను అందరినీ పిలుచుకునేది కదా ప్రభా, కవర్లు చూస్తుంటే పిలిచేది ప్రభా, ఉంగరాలు చూస్తుంటే పిలిచేది, ముఖ్యంగా గోల్డ్. మరి రీసెంట్గా ఒక పెళ్లి ప్రపోజల్ వాళ్ళు వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. బ్రదర్ ప్రేయర్ చేయండి స్పెషల్గా. ఏంటని? బంగారు చాలా ప్రియమైంది అన్న. ప్రియమైతే దాని గురించి ప్రేయర్ ఎందుకు చేయాలి? పెట్టాలి కదా బ్రదర్, పెట్టాలి కదా. అప్పుడు ఎప్పుడో 50,000 అయిపోయింది, ఇప్పుడు 2 లక్షలు అవుతుంది బ్రదర్ అన్న. ఇప్పుడు ఒక ప్రేయర్ పాయింట్ అయింది అది, కానీ యోబుకి అది సమకూర్పు పాయింట్ అయింది. ఒక్కొక్కరు బహుశా ఏం చేశారండి? తెచ్చి కవర్ పక్కన చిన్న రింగు. దేవుడు లాస్ట్ కామన్ అన్నాడు, అమాంతం బంగారు ప్రైస్ పెరిగింది. యోబు కోల్పోయిన స్టోరీ మొత్తం ఎంత వచ్చిందండి? డబల్ వచ్చి. ఎంతసేపు అండి దేవునికి ఆశీర్వదించడానికి? ఎంతసేపు? మట్టిలో నుంచి సమస్తం మనిషిని తీసుకొచ్చాడు దేవుడు. ఒక్కసారి దేవుడు ఆమెను ఆశీర్వాదిస్తే, దావీదు అంటాడు, నువ్వు ఒక్కసారి ఆశీర్విస్తే ఎన్నటికి ఆశీర్వాదం. కానీ ఆశీర్వించడానికి దేవుడు ముందు నీ యొక్క ఓపికను ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఈరోజు ప్రభా, నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష నిలబడినట్టుగా నన్ను పరిశోధన గుండా తీసుకెళ్తున్నప్పుడు నాకు ఓపిక దయచేయి ప్రభా అని ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో, ఏ ప్రాంతంలో అవమానం జరిగిందో అక్కడికి రెట్టింపు ఘనత దేవుడు పాత్రలుగా చేయనుగాక. ఏ ప్రజల ముందైతే గాయం జరిగిందో అక్కడే దేవుడు, శత్రుల ముందే దేవుడు మన బలను సిద్ధపరచునుగాక, మన గిన్నె పొర్లి ప్రవహించునుగాక. దెన్ కేమ్ సీజన్, అప్పుడు వారు వచ్చిరి అనే మాట దేవుడు ఏ ప్రజల దేవుని జీవితంలో తీసుకొస్తున్నాడో ఆ ప్రజలను దేవుడు నీ సమకూర్పుకు దేవుడు వాడుకునుగాక. బిఫోర్ గాడ్ షేప్స్ యువర్ డెస్టినీ, గాడ్ షేప్స్ యువర్ సర్కిల్. నీ సర్కిల్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు దాన్ని దేవుడు దీవించునుగాక. ఈరోజు ఇటు రీతిలో యోసేపుని దేవుడు తీసుకొచ్చాడు, సర్కిల్ మార్చాడు. ఫస్ట్ సర్కిల్ మార్చి ఎక్కడ తీసుకొచ్చాడు? ఐగుప్తు తెచ్చాడు. అంతే. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసాడలే. ఆ ఐగుప్తులో సర్కిల్ మారింది, ఆటోమేటిక్గా రేంజ్ మారింది. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఎవరిని తీసుకొచ్చినా, ఇప్పుడు 42:10 యోబు చేసింది ఏంటంటే, వారి కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. వాని ఏం చేశాడు? క్షమించాడు. వాని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. వాని ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. అంతే. వారి స్టోరీలన్నీ ఏమైనాయి? మారిపోయినాయి. ఈరోజు దేవుడు గాయము దగ్గర రెట్టింపు ఘనతను దేవుడు దయచేయను కాక. ఒకసారి లేచి నిలబడదాం, దేవుడిని ఆరాధిస్తాం.